హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోలో నేను డైలీ రొటీన్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా డైలీ రొటీన్ ఏం చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది ఏంటి అంటే మన సంక్రాంతి తర్వాత రోజు అనమాట. అదే పొంగల్ డే తర్వాత రోజు 15th కనుమ రోజు అనుకుంటా అది. సో ఆ రోజు కూడా మాకు ఆఫీస్ ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమి ఇవ్వడానికి కుదరదు అనమాట. సో ఆఫీస్కి బయలుదేరాలి. సో ఇలా నేను డైలీ నా బైక్ని క్లీన్ చేసుకొని స్టార్ట్ అవుతాను ఆఫీస్కి. సో మధ్యలో వెళ్ళేటప్పుడు థర్స్డే ఇలా బాబా గుడికి కూడా వెళ్తాను. సో బాబా గుడికి ఆ రోజు థర్స్డే కాబట్టి వెళ్ళానండి. ఇంకా రోడ్డు చూసారా ఎంత ఖాళీగా ఉందో. సో డైలీ ఈ రూట్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో ఆ రోజు మాత్రం స్కూల్స్ అన్నీ లీవ్ కాబట్టి రోడ్ అంతా చాలా ఖాళీగా ఉంది. యాక్చువల్లీ ఆ రోజు గుడి కూడా క్లోజ్లో ఉందండి. బాబా కూడా రెస్ట్ తీసుకుంటున్నారేమో. సో పూజారికి కూడా రెస్ట్ కావాలి కదా. సో 15th కాబట్టి అందరు బాగా రెస్ట్ తీసుకొని పడుకున్నట్టున్నారు. సో ఇలా నేను టెంపుల్ని విజిట్ చేసుకొని ఇంకా మళ్ళీ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను. ఎవరికి లీవ్ ఉన్నా లేకపోయినా ఏ సిచ్యువేషన్లో అయినా ఇలా మున్సిపాలిటీ వాళ్ళకి మాత్రం లీవ్ ఇవ్వరేమో. వాళ్ళు మాత్రం వర్క్ చేయాల్సిందే ఏమో డైలీ. ఇలా ఒక లేడీ మాత్రమే ఎవరూ లేరు. ఆమె మాత్రమే ఇలా రోడ్స్ క్లీన్ చేస్తూ ఉన్నారు. అడిగితే లీవ్ లేదమ్మా, నాకు మాత్రం వర్క్ చేయాలి అన్నట్టు చెప్పారు. చాలా పాపం అనిపించింది. ఇంకా నేను చూసుకుని ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను. అక్కడ చూస్తే ఎవరూ లేరు, నేను మాత్రమే ఉన్నాను. మా టీంలో అయితే మొత్తం ఫ్లోర్కి 5 to 10 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఇంకేం చేస్తాం, అలా కూర్చుని సాంగ్స్ వింటూ స్నాక్స్ తింటూ తూగుతూ వర్క్ స్టార్ట్ చేశాను. అంతే అండి, ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.